అయితే బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయిందని అందరికీ తెలుసు. ఆ ఎన్లైట్మెంట్ పాయింట్ అనేది వస్తుంది, ఆయనకు అది వచ్చింది కాబట్టి ఆయన అంత గొప్పవారయ్యారు కదా. సో నార్మల్గా ఒక సాధారణ మనిషికి కూడా ఒక ఎన్లైట్మెంట్ కావాలి లైఫ్లో. అంటే ఆ ఎన్లైట్మెంట్ పాయింట్ ఎలా ఉంటుంది? ఓకే, నేను ఎన్లైటన్ అయ్యాను, నాకు ఆ జ్ఞానం వచ్చింది, జ్ఞానోదయం అయింది అని చెప్పేసి ఎలా తెలుస్తుంది అసలు? మనకున్న పరిస్థితులను బట్టి మనం వాటిని రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు బుద్ధునికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిందని. ఆ జ్ఞానోదయం తెలుసుకోవడానికి ఆయనకు బ్యాక్ ఎటువంటి పరిస్థితి జరిగితే ఆయన ఎక్కడి దాకా వెళ్ళాడు అనేది మనం తెలుసుకోవాలి. ముందు ఆయన పుట్టినప్పటి నుండి బయట ఒక మానవుకి చావు ఉంటుంది అనేది కూడా తెలియదు. రాజభోగాలను అనుభవించాడు ఆయన. ఒకరోజు అంటే యుక్త వయసుకు వచ్చిన తర్వాత అలా వెళ్తూ వీధుల్లో వెళ్తుంటే ఒక శవం వెళ్తుంటే అప్పుడు రియలైజ్ అయ్యాడు ఆయన. అంటే అప్పటి వరకు తెలియదు ఒక మనిషికి నిజంగా చావు ఉంటుందని తెలియదు, రోగం వస్తుందని తెలియదు. ఆయన అప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, దీనికి మూలం ఏంటని దీన్ని కనుక్కోవడానికి ఆయన తపస్సు చేశాడు. దాదాపు అంటే మనం ఎవరన్నా అంటుంటారు బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అంటే నీకు ఎక్కడ అవుతుంది అంటుంటారు. అంటే చూడండి ఇక్కడ మనకు కొంతమంది యోగులు కావచ్చు, గురువులు కావచ్చు, వాళ్ళ లైఫ్ను వాళ్ళు అర్పించి సాధన చేసి వాళ్ళ యొక్క మెటీరియల్ మనకి ఇచ్చారు. మనం ఎక్స్పెషల్గా ఇప్పుడు బుద్ధుడు తీసుకుంటే దాదాపు మనకు 4-5 సంవత్సరాలు ఒకే చెట్టు కింద కూర్చొని ఆయన తపస్సు చేశాడు రాత్రి పగలు. ఇప్పుడు మనకు అంత అవసరం లేదండి. ఆయన చెప్పాడు దాన్ని బట్టి మనం పాటిస్తే చాలు. నీ దుఃఖానికి నువ్వే కారణం అన్నాడు. ఏది అతిగా కోరుకోవద్దు అన్నాడు. ఏదున్నా కూడా సహజంగా ఉండమన్నాడు. ఇది ఆయన తెలుసుకుంది ఏంటంటే ఈ ధ్యానంలో ఆయన కూర్చొని తర్వాత ఆయనకు కలిగిన జ్ఞానోదయం అదే ఆయన ప్రపంచానికి చాటి చెప్పాడు. మనం చూడండి ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరితో కోపంగా ఉండరు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు చూడ బుద్ధుడితో పోలుస్తుంటారు. ఇక్కడ బుద్ధుడు ఉన్నట్టు అంటారు. అంటే చూడండి ఇవన్నీ ఇప్పుడు మనం కూర్చొని సాధన చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాక్టికల్గా బుద్ధుడు ఏం చేశాడు, ఏం చెప్పాడు, దీన్ని మనం ఫాలో అవుతే చాలు. మా క్లాస్లో కూడా ఎక్స్పెషల్గా ఇవన్నీ చెబుతూ ఉంటాం అనమాట. అంటే మనకు ప్రతి ఒక్కరికి కోపము, ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇవన్నీ మనలో ఉండడం వల్ల నష్టం జరిగేది ఎవరికి అంటే వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్గా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నిజంగా రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఒక 5 కేజీల వెయిట్ ఉన్న బ్యాగ్ మనము ఒక 10 నిమిషాలు చేతిలో పట్టుకొని తిరిగాం అనుకోండి, అది ఏమవుతుంది, చెయ్యి ఎప్పుడు బ్యాగ్ని కింద పెట్టేద్దామో అనిపిస్తుంది. ఒకసారి అలా పెట్టేసిన తర్వాత చూడండి మనకి ఎంత రిలీఫ్ ఉంటుంది. అలాంటిది మన రోజువారీ జీవితంలో ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు మన మైండ్లో పెట్టుకొని ఆ ఇన్నర్ బాడీలో స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఇన్నర్ బాడీలో బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అక్కడ చాలా మందికి తెలియదు అది. దానికి మా క్లాస్లో వచ్చిన వాళ్ళకి తెలుస్తుంటుంది. అక్కడ హీలింగ్ సెషన్లో కూడా మన వీడియోస్లో చూస్తే ఆ హీలింగ్ సెషన్ దాదాపు ఒక 1 అవర్ ఉంటుంది అనమాట. ఈ పంచభూతాలు అంటే ఒక ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని అక్కడ కూర్చొని గైడ్ చేసేటప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళకు కొంతమందికి బాడీలో హెడేక్ రావడము, తర్వాత భుజాల నొప్పి రావడము, స్టమక్ పెయిన్ రావడము, కాళ్ళు లాగుతుండడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే వాళ్ళకు కొన్ని ఎమోషనల్ కావచ్చు, ఆ బాధలు, కష్టాలు ఎవరితో చెప్పుకోలేక రిలీజ్ అవ్వకుండా లోపల ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే అవి బ్లాక్స్ క్రియేట్ అవుతాయి అక్కడ. అవి ఏమవుతాయంటే అనారోగ్యాలకు దారి తీస్తాయి. ఆ హీలింగ్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి అసలు తెలియకుండా పెయిన్స్ వస్తుంటాయి అనమాట. దాన్ని ఇప్పుడు మనము ఎక్స్పెషల్గా ఈ పంచభూతాల దీక్షలో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇవన్నీ అప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పాడు అనమాట. ఇదంతా మనం ఎప్పుడైతే పంచభూతాలతో మమేకమవుతామో మనకు పంచభూతాల తత్వం మనకు వస్తుంది. అంటే సాక్షిభూతంగా చూడగలుగుతాం ఏదైనా సమస్య రాని. ఓకే, ఇది సమస్య ఈరోజు మన వరకు వచ్చింది, దీనికి కారణం ఎవరు? దీన్ని ఒకసారి మనం ఆ సమస్యకి ఏం చెప్తున్నట్టు సమస్య నుంచి మీరు ఎగ్జిట్ అవ్వద్దండి. ఆ సమస్యను ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేయండి. మీరు ఈ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి కారణం ఎవరు, ఇప్పుడు అనుభవిస్తున్నది ఎవరు? అప్పుడు ఏమవుతుంటే దీనికి ఏం చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. మనం అలా కాకుండా ఈ సమస్యను దాన్ని క్లారిఫికేషన్ లేకోకుండా దానికి ఏం చేయాలో మనకు తెలియకోకుండా ఆ 10 మందితో డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుంటే ఆ ప్రాబ్లం అనేది 10% నుండి 50%కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనిషికి ఏంటంటే ఫస్ట్ ఓర్పు, సహనం అనేది ఉండాలండి. ఈ సమస్య వచ్చింది, దీనికి కారణం ఎవరు అనేది ఎప్పుడైతే మనం అనలైజ్ చేయగలుగుతామో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అయితే లైఫ్లో ఎన్లైట్మెంట్ అనేది అదొక హైయెస్ట్ పీక్ పాయింట్. అంటే దాని తర్వాత మన లైఫ్ని టర్న్ చేసుకోవాలి, లేదంటే ఎలా మనము సక్సెస్ వైపుగా, లేదంటే సక్సెస్ అంటే ఇప్పుడు ఓన్లీ డబ్బు సంపాదించడం కాదు కదా, ప్రశాంతత సంపాదించడం కూడా సక్సెస్. ఓకే, ఆ టైప్ ఆఫ్ ఎన్లైట్మెంట్ రావాలి అంటే ఏ కైండ్ ఆఫ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి? పంచభూతాల దీక్ష లేదంటే ఇంకేదన్నా దానికి కాంబినేషన్ క్లాసెస్ ఉంటాయి? మా దగ్గర 3 క్లాసులు ఉంటాయండి. డబ్బుకు సంబంధించింది అనంత కుబేర క్రియ అని ఉంటుంది, హెల్త్కి సంబంధించింది అనంత అమృత అని ఉంటుంది,
ఏదైతే ఈ ఫ్యామిలీ బాండింగ్ తర్వాత రిలేషన్ బాండింగ్ వీటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఆనందక్రియ అనేది ఉంటుంది అనమాట. ఈ వ్యక్తికి ఒక వ్యక్తికి 3 సమస్యలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకు అంటే కొంతమందికి డబ్బు ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయనేది ఒకటి క్లియర్గా చూపించినప్పుడు రియలైజ్ అవుతారు. ఈ మనిషికి ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఈ మనిషికి తెలియకోకుండానే ఆ ప్రాబ్లము ఇంకా 2 క్రియేట్ చేస్తుంది. డబ్బు లేదు, డబ్బు మన దగ్గర డబ్బు లేదనుకోండి, బయట మన ఇంట్లో వాళ్ళే మనకు మర్యాద ఇవ్వరు. అది మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి నేను మా క్లాసులకు వచ్చే వాళ్ళకి 3 పైన ఫోకస్ పెట్టండి అని చెప్తున్నాను. ఫస్ట్ హెల్త్ పట్టించుకోండి, రిలేషన్ బాండింగ్, ఇవి 2 బాగుండాలంటే ఆటోమేటిక్గా మీ మైండ్ డబ్బు గురించి ఆలోచన చేస్తుంది. మీరు ఫస్టే డబ్బు గురించి ఆలోచన చేశారనుకోండి, మీరు డబ్బు మాయలు ఎప్పుడైతే పడిపోతారో ఇంట్లో వాళ్ళకి సమయం కేటాయించారు, ఇంట్లో వాళ్ళపైన ఇంట్లో వాళ్ళకి మీ పైన ఒక నెగిటివ్ థాట్ అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళు అప్పుడు ఏమవుతుంటే మీకు ఇంటికి వెళ్ళినా కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఇంట్లో వాళ్ళతో టైం కేటాయించండి. ఇంట్లో వాళ్ళతో ఎప్పుడైతే బాండింగ్ బాగుంటుందో మనకు ఏమవుతుంటే అక్కడ పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి, పాజిటివ్గా ఉంటాము. ఎప్పుడైతే ఒక వ్యక్తి మెంటల్గా పాజిటివ్గా ఉంటాడో ఆయనకి హెల్త్ బాగుంటుంది. ఆటోమేటిక్ ఇవి 2 ఎప్పుడైతే బాగుంటాయి మిగతాది ఏది డబ్బు ఫోకస్ అనేది దీనిపైన పెట్టుకుంటుంది. ఈ విధంగా ఉంటుంది. మీరు చెప్పింది నిజంగా చాలా ప్రాక్టికల్. ప్రతిదీ కూడా ముడిపడి ఉంటుంది. అది మనం గుర్తిస్తామా గుర్తించమా అనేది తర్వాత సంగతి. సో గుర్తించాలి అంటే ఫస్ట్ మీరు అన్నట్టుగా మైండ్ లో కానీ బాడీ మొత్తంలో ఆ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ బ్లాక్స్ క్రియేట్ అవుతుంటాయి. ఫస్ట్ వాటి నుండి మనం బయటకు రావాలి, ఆ తర్వాత ఎన్లైట్మెంట్ అనేది వస్తుందంట, ఆటోమేటిక్ వస్తుందండి. ఇప్పుడు ఇది సమస్య అండి, సమస్యగా చూస్తున్నంత కాలము మనం దాని నుండి బయటకు రాలేము. ఒకసారి ఇది సమస్య కాదు, నాకు ఏదో తెలుసుకోవడానికి వచ్చింది అనుకోండి, మనం ఎప్పుడైతే అలా అనుకుంటామో అక్కడ మనము ఎన్లైన్మెంట్ అయినట్టే కదా. అంతే కదా, అంటే అక్కడ నెగిటివ్ నుండి పాజిటివ్కి వచ్చాం అంటే అక్కడ మనం రియలైజ్ అయినట్టు, తెలుసుకున్నట్టే. అంటే మా క్లాస్లో ఈ విధంగా ఉంటుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా అండి, అంటే మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకదానికొకటి నిజంగా ఎక్కడో కాడ ముడే అయితే ఉంటుంది. సో అవి ఏంటి, మనలో ఆ నెగిటివిటీ కానీ నెగిటివ్ బ్లాక్స్ అనేటివి మన బాడీలో ఎలా ఫామ్ అయిపోయాయో వాటి నుండి బయటపడాలి అంటే ఆబ్వియస్లీ బయటపడితేనే మనకు ఆ ఎన్లైట్మెంట్ వస్తుంది, రియలైజేషన్ వస్తుంది. కాబట్టి సో క్లాసెస్ అటెండ్ అయితే మీకు కావాల్సిన అంటే మీ లోపల మీరు ఏది మిస్ అవుతున్నారో అది తెలుసుకోవచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద నెంబర్కి వెంటనే కాల్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.